వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డు దక్కించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటరియట్. ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ చొరవ వల్లే అవార్డు వరించిందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టించిన ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం. జాతీయ రహదారిపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం. మునుగోడు ప్రజలు దగాకు గురయ్యారన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉప ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీలు పత్రికా ప్రకటనలుగా మిగిలిపోయాయని ఆరోపణ. అనంతపురం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియా సమావేశం. 1వ తేదీ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని ఏకైక రాష్ట్రం ఏపీ అని ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటరియట్ కు ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డు లభించింది. అవార్డు రావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ చొరవ వల్లే అవార్డు వరించిందని ఆయన అన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డుల్లోకి ఎక్కింది. సెక్రటరియట్ లోని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వార్డు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ అవార్డు ప్రదానం చేశారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గ్రీనరీ 7.7% పెరిగిందని గుర్తు చేశారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటరియట్ కు నిర్మాణం జరిగిందని తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి తెలంగాణ సచివాలయ బిల్డింగ్కి గోల్డెన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాకెప్పుడు చెప్తా ఉంటారు పర్యావరణాన్ని కాపాడాలి అని. స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు పర్యావరణ ప్రేమికుడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రీన్ కవరేజ్ లాస్ట్ ఇయర్ లెక్కల ప్రకారమే 7.7% పెరిగింది. అంటే ఇది జనరల్గా యూజువల్గా ఎక్కడ కూడా జరగదు. డీఫారెస్టేషన్ అవుతుంది తప్పిస్తే గ్రీన్ కవరేజ్ పెరగడం అనేది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యావరణ ప్రేమికుడు కాబట్టి భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి హరితహారం అనే కార్యక్రమం తీసుకొని గ్రీన్ కవరేజ్ 7.7% పెంచడం జరిగింది. అదే కోవలో వారు మమ్మల్ని కూడా ఆర్ఎన్బి పరిధిలో కట్టే బిల్డింగ్స్ అన్నిటిని కూడా గ్రీన్ బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేయండి, పర్యావరణం ఫ్రెండ్లీగా ఉండాలి, పర్యావరణాన్ని డిస్ట్రక్ట్ చేసే మెటీరియల్స్ వాడకండి, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంటల్ మెటీరియల్స్ వాడండి అని చెప్పి మాకు మొదలే వారు చెప్పి ఉన్నారు. మా ఏఎన్సీ గణపతి రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా ఎంత వీలైతే అంత ఇకో ఫ్రెండ్లీ మెటీరియల్ని వాడుతూ ఉన్నాం. అయితే ఈ సెక్రటరియట్లో కూడా మ్యాక్సిమం అటువంటి మెటీరియల్స్ని వాడినాం. అట్లనే వాటర్ కన్జర్వేషన్ సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. స్టామ్ వాటర్ మొత్తం వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక 2.5 lakh లీటర్స్ సంపును కూడా కట్టుకోవడం జరిగింది. అట్లా అన్ని రకాలుగా మేము ఇకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడినాం కాబట్టే మాకు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్ వారు మాకు గోల్డెన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అండ్ డెఫినెట్లీ వీ విల్ ట్రై ప్లాటినం సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. రెన్యూవబుల్ ఎనర్జీ దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మరి వాళ్ళ ఒక గొప్ప కట్టడంగా తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్ బిల్డింగ్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా చెప్పబడతా ఉన్నది. గత 2-3 రోజులుగా సందర్శకులు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకొని వాళ్ళ సెల్ఫీలు తీసుకొని వాళ్ళ బిల్డింగ్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. మన తెలంగాణలో, ఇండియా లాంటి దేశంలో మన తెలంగాణలో ఇంత గొప్ప కట్టడం, ఒక గవర్నమెంట్ కట్టడం చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి మరి ఇంత పెద్ద కట్టడం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంట్లో ఇకో ఫ్రెండ్లీ మెటీరియల్ R&B డిపార్ట్మెంట్ వాడింది. దానికి తగ్గట్టుగానే కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్ వారు
మాకు గోల్డెన్ సర్టిఫికేట్ ఇచ్చినారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కే. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై అక్కడక్కడ చెట్లు విరిగి పడడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పర్వతగిరి, సంగెం, ఐనవోలు మండలాల్లో పలు చోట్ల అకాల వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి కొన్ని గ్రామాలు అంధకారంలో నిలిచిపోయాయి. మరోవైపు అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల దగ్గరికి తెస్తే వర్షానికి తడిచిపోయాయి. వర్షపు నీటిలోని ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఇప్పుడు మన ఊర్లో వాన పడుతుంది చూడండి. రోజు రాత్రి వాన పడుతూనే ఉంది. ఊరంతా మబ్బులతో నిండిపోయింది. వాన బాగా పడి టీవీలో రావట్లేదు. పిల్లలు ఏడ్తారు టీవీ కావాలని. 6 నెలల క్రితం 160 గ్రామాలకు 139 గ్రామాలు తిరిగానని, మునుగోడు ప్రజలు దగాకు గురయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీలు పత్రికా ప్రకటనలుగా మిగిలిపోయాయన్నారు. సోలిపురం బ్రిడ్జి కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఘట్టపల్ ఫార్మా కంపెనీని రద్దు చేస్తున్నామని హామీ ఇచ్చారని, జూనియర్ డిగ్రీ కాలేజీల హామీ, రాచకొండ పోడు భూముల సమస్య, చెండూరు రెవెన్యూ డివిజన్ ప్రకటనలు ఏమయ్యాయని ప్రభుత్వం ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన 40 అవార్డులలో 13 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. అంటే క్షేత్రస్థాయిలో మా పంచాయతీ కార్యదర్శుల కృషి ఎనలేనిది. అసలు మేము విగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంబేద్కర్ ఏం చెప్పిండండి? సమానత్వం అని చెప్పిండు, స్వేచ్ఛ అని చెప్పిండు. అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని కేసీఆర్ నిన్న నమ్మబలికిండు. కానీ ఆయన చేస్తున్నది ఏంది? జనాభా నిష్పత్తి ప్రకారం మీరు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు చెప్పండి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నారు చెప్పండి. జనాభా నిష్పత్తి ప్రకారం ఇంకా ఏమేమి చేయబోతున్నారు, సంపదలో ఎన్నెన్ని కాంట్రాక్ట్లు ఇస్తారో చెప్పండి. అవి చెప్పకుండా నా దగ్గర మైక్ ఉన్నది, నా దగ్గర 10 ఛానళ్ళు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నా చేతుల్లోనే ఉన్నది, నేనేం చేసినా నడుస్తుంది, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ అంతా నా దగ్గరే ఉన్నదని ముఖ్యమంత్రి గారు ఇవాళ గూండాగిరి చేస్తున్నాడు మీడియా మీద కూడా. దాన్ని కూడా పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది. ఇకపోతే చివరిగా ఒకటి మిత్రులారా, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి సెక్రటరియట్ను ప్రారంభించారు. సంతోషం. కానీ ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. అక్కడ తెలంగాణ పునర్నిర్మాణం అన్నాడు. తెలంగాణ పునర్నిర్మాణమేమో కానీ వీళ్ళు నిర్మించిన ప్రాజెక్టులు మాత్రం నిండా మునిగినాయి. మీరు చూసిండ్రు కాళేశ్వరంలోనే 1300 కోట్ల నష్టం వచ్చింది. గోడ కూలిపోయి. ఎవరు కట్టాలా డబ్బులు? ఎవరిని అడిగి మీరు ఇవన్నీ తయారు చేసిండ్రు? అసలు పునర్నిర్మాణం అంటే కూలిపోయే ప్రాజెక్టులు కట్టడమా ముఖ్యమంత్రి గారు? మీరు ఇలా మీ కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టుకున్నారు? మీ ఫామ్ హౌస్కు 365 రోజులు నీళ్ళు, తెలంగాణ ఎక్కడన్నా గంగలవడని మీ ప్రాజెక్టుకు 365 రోజులు నీళ్ళు వచ్చేటట్టు చూసుకుంటున్నారు మీరు. ఈ 1891 కోట్లు పెట్టి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టుకున్నారు. ఎవరి డబ్బులు ముఖ్యమంత్రి గారు? అదేనా పునర్నిర్మాణం అంటే మీరు చెప్పింది? పునర్నిర్మాణం అంటే జీవితాలు బాగు చేయడం. పునర్నిర్మాణం అంటే ఇక్కడ ఉండే జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, నిరుద్యోగ బిడ్డలు, విద్యార్థులు, వాళ్ళందరి జీవితాలను బాగు చేయాలి. పునర్నిర్మాణం అంటే ఒక తరాన్ని రక్షించాలి, ఒక తరాన్ని గత తరానికన్నా గొప్పగా తయారు చేయాలి. అదే పునర్నిర్మాణం అంటే. మీలాగా వాస్తు బాగలేదని మంచిగున్న బిల్డింగ్లను గూలగొట్టి ఆ బిల్డింగ్ల స్థానంలో 1000 కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్లు పెట్టి దాని మీద మీ పేరు ఉంటట్టుగా యాదాద్రి దేవాలయంలో ఎట్లయితే మీ బొమ్మ చెక్కినరు శిల్పులు, ఇక్కడ ఉండే నాగార్జున సాగర్లో మరి బుద్ధవనం ఉంది, ఆ బుద్ధవనంలో మీ బొమ్మ ఒక బుద్ధునిలాగా చెక్కినరో ఆ విధంగా మీరు మీ పేరు చరిత్రలో బలవంతంగా మీరు రాసుకుంటున్నారు అంతే తప్ప ఇది పునర్నిర్మాణం కాదు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది ఇస్తలేరు మీరు. తెలంగాణ ప్రజలు భూమి కోరుకున్నారు, మీరేం చేసిండ్రు? పునర్నిర్మాణం పేరు మీద భూములు గుంజుకున్నారు. ఇప్పుడే నేను చెప్పిన కిష్టారావుపల్లి, అదేవిధంగా మరి నేను చెప్పింది ఏంది, మన కిష్టాపూరు, తర్వాత గట్టుప్పల్లో ఫార్మా కంపెనీలు. మీరు ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకుంటున్నారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద మళ్ళీ భూములు గుంజుకుంటున్నారు. ఎందుకు?
రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పాటు సొంత చెల్లి తల్లిని కూడా మోసం చేశాడని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు కోడికత్తి కేసు తానే సృష్టించి సానుభూతి సంపాదించారని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జగనాసుర దిష్టిబొమ్మ దహనం చేస్తామన్నారు. మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ 1వ తేదీ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని ఏకైక రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా మహిళలు, యువత, వృద్ధులు అందరూ వైకాపా చరమగీతం పాడాలని కోరారు. రాష్ట్రం బాగుపడాలన్నా, ధరలు తగ్గాలన్నా, అందరూ ఆనందంగా ఉండాలన్నా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే శరణ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 4 సంవత్సరాల యొక్క పరిపాలన చూస్తే అరాచకాలతో, అక్రమాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో, మానభంగాలతో రాక్షస పాలన సాగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. ఒక విధంగా చూస్తే ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆ కాలంలో ధర్మరాజు చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 52,587 కేసులు నమోదయ్యాయి మహిళలకు సంబంధించి. అంటే అత్యాచారాలు 3,372, భౌతిక దాడులు 14,438, మిస్సింగ్ కేసులు 22,278 మహిళలు మిస్ అయినారో దానికి గతే లేదు. ఇంకా 39 గ్యాంగ్ రేపులు జరిగాయి, 9 యాసిడ్ దాడులు జరిగాయి. అంటే రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతూ ఉంది. శాంతి భద్రతలతో లేకుండా రాష్ట్రమంతా అట్టుడికిపోతూ ఉంది. సగటున ప్రతి 8 గంటలకు ఒక అమ్మాయి మానభంగానికి గురవుతుంది. ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక విలువ కానీ, అర్హత కానీ, హక్కు కానీ ఏమీ లేవని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా రైతుల విషయానికి వస్తే రైతులు కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ 3 సంవత్సరాల్లో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారము పాలేరులోని వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత్రి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జెండాను ఆవిష్కరించారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ బిడ్డ పాలేరులోనే పోటీ చేస్తుందని, ఎవరికీ ఎటువంటి అపోహలు అవసరం లేదని అన్నారు. కార్మికుడు లేకపోతే మెతుకు లేదని, ఇంటికి వెలుగు లేదన్నారు. దేశంలో పురోగతికి కార్మికులు అవసరమని పేర్కొన్నారు. అసలు కార్మికులు అంటే తెలంగాణలో కనీసం 1,20,00,000 మంది కార్మికులు ఉంటారు. అంతకంటే తక్కువ అయితే ఉండదు. అంతమంది కార్మికులు ఉన్న ఈ తెలంగాణలో మరి కార్మికుల సంక్షేమం కోసం సర్కారు ఏం చేస్తుంది? కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు? కనీసం కార్మికుల సంక్షేమం కోసం అన్న ఒక బోర్డు అయినా ఉందా? కనీసం కార్మిక సంక్షేమం కోసం ఒక బోర్డు కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది? కానీ ఈ రోజుల వరకు కూడా అవి కూడా సాధించుకోలేకపోయారు కదా కార్మికులు. అంతగా వాళ్ళ పోరాటాన్ని తొక్కిపెడుతున్నాడు కదా తన చెప్పు కింద కేసీఆర్ గారు. అసలు కార్మికుల సంక్షేమం కోసం ఒక బోర్డు లేదు, వాళ్ళ సంక్షేమం కోసం నిధులు కేటాయించడం లేదు, బడ్జెట్ లో వాళ్ళకు ప్రావిజనే లేదు. మరి కేసీఆర్ గారు కార్మికులను ఎలా గౌరవిస్తున్నాడు? 8 గంటలు పని చేయించుకోవాలి అని నియమం చెప్తుంటే మన రాష్ట్రంలో 12 గంటలు పని చేయాలి అన్నది కార్మికుల విధి అయిపోయింది, రీతి అయిపోయింది. ఇది అన్యాయం కాదా? కేసీఆర్ గారు కార్మికులను ఎలా గౌరవిస్తున్నాడో ఒకసారి చెప్పాలి. నిన్న సెక్రటేరియట్ లో కేసీఆర్ గారు తొలి సంతకం
రెగ్యులరైజ్ చేయాలన్నా వాళ్ళ డిమాండ్ లక్షల్లో ఉంటే 1,00,000 మంది అయినా మా ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ లో కాకుండా రెగ్యులరైజ్ చేయాలి అన్న డిమాండ్ ఉంటే కేవలం 5,000 మందికి. వైసీపీ అరాచక పాలనలో కార్మిక వర్గం కుదేలైందని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు నాదెండ్ల మనోహర్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో పార్టీ నేత కోన తాతారావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మనోహర్ కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. 4 ఏళ్లు వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని చెప్పారు. ఏ ఘనత సాధించారని ఇంటింటికి వెళ్లి గోడలకు స్టిక్కర్లు అతికిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినడానికి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ యొక్క భవన కాలానికి ప్రతి ఒక్క కార్మికుడు శ్రమ కూడా ఈ ఇందులో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్. పట్టించుకోబాకండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన ద్వారా మీ కుటుంబాల్లో కొత్తగా ఒక ఆశ చిగురించే విధంగా మీకు కూడా రేపటి రోజున ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసినట్టు ప్రతి ఒక్కరూ సమానంగా సమాజంలో ఎదిగేటట్టు జనసేన పార్టీ మీకు కట్టుబడి ఉంటుంది, మీకు అండగా నిలబడుతుంది. మీరు చేసే ఏ కార్యక్రమైనా సరే మీకు తెలుసు, ఒక రాజకీయ లబ్ధి కోసమే చేయం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏ విధంగా అద్భుతమైన బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఎవరు మాట్లాడనే విధంగా రాజకీయాల్లో నిలబడి ఏ విధంగా పోరాటం చేశారో మీకు తెలుసు. అటువంటి స్ఫూర్తి గల నాయకుడు కాబట్టి దయచేసి ఏదో నమ్మకం మీరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. గత ఎన్నికల్లో మీరందరూ కూడా ఓటు చేసి నిలబెట్టారు బాబు. సరే ఎలా లేకపోయినా గెలుచుంటే ఇంకా అద్భుతంగా మన కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడినప్పుడు మీరందరూ కూడా ఆయనకి అండగా నిలబడి ఆయనతో పాటు నడిచారు. మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ మీడియా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. అనకాపల్లి జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన శాఖ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనగా పూడిమడక జట్టి నిర్మాణ హామీని నెరవేర్చాలని సొంత పార్టీలోని కొందరు నేతలు డిమాండ్ చేశారు. పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఖచ్చితంగా సార్ మీరు చేశారు సార్. 100% త్వరగా పనులు ప్రారంభించడం మా రిక్వెస్ట్. తప్పకుండా పరిష్కారం చేస్తాను. రీసెంట్ కూడా యాక్షన్ ఉండాలి కాబట్టి ఎమ్మెల్యే ఒకటి కంటిన్యూ చెప్పండి. నేను చెప్తున్నాను గొడవ చేయండి, గొడవ చేయండి. మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే అందరూ బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా?
మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భార్య తనపై దిశ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని మనస్తాపం చెందిన భర్త పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే కాళ్ళు, చేతులపై పెట్రోల్ పోసుకొని లైటర్ తో అంటించుకుని గాయాల పాలయ్యాడు. కొత్తూరుకు చెందిన పరస డేవిడ్ కు పెదవేగి మండలం వంగూరుకు చెందిన కీర్తితో వివాహమైంది. వీరిరువురు మధ్య వివాదాలు తలెత్తడంతో కీర్తి తన భర్త డేవిడ్ పై ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన డేవిడ్ కాళ్ళు, చేతులపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన గమనించిన అక్కడున్న కొంతమంది అతనిని రక్షించి చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండుగకి మా ఆయన చచ్చిపోయి 25 సంవత్సరాలు మట్టి నేను అలా పెంచుకుంటూ వచ్చా. హైదరాబాద్లో ఉన్న పిల్లడిని వచ్చినాడు. ఈ సంవత్సరం పెళ్ళి ఈ సంవత్సరం అయింది ఈ నెలకి. మరి ఎందుకు వచ్చిందో గొడవ మళ్ళీ దెబ్బలాడుకున్నప్పుడు నేను లేను. గొడవ అయిందని మా పెద్దోడు ఫోన్ చేస్తే వచ్చినప్పటికి మా మేనల్ని ఇంటికాడ ఉందన్నారు. సరే ఉంచండి నేను వస్తున్నాను అనేసి వచ్చా. వచ్చిన తర్వాత గొడవ అయింది అన్నారు. నేను వచ్చేటప్పుడు లేదు పిల్లోడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆటో లేదు. 2 రోజుల తర్వాత స్టేషన్లో ఆటో ఉందన్నారు. అంటే అక్కడ ఆటో ఉందంటే 60 వాళ్ళు తోలుతారు. ఫ్లాట్లు ఇచ్చారుగా అక్కడ 60 వాళ్ళకి ఆటో తోలుతూ ఉండి వాళ్ళతో కలిసి ఆ ఊరు వెళ్ళిపోయాడంట. ఆ ఊరు ఎందుకు వెళ్ళిపోయేవారా? నేను ఉన్నాను, నేను చచ్చిపోయానా, అక్కడికి ఎందుకు నమ్మనమ్మయ్యంటే నేను 4 రోజులు అయింది అన్నం తిని, నేను తిన్నాను లేదు, అడిగిన వాళ్ళు లేరు అనేసి అన్నాడు. అసలు మా అక్కడికి ఎందుకు వెళ్ళావు, నువ్వు వచ్చేయ్యా నీకు దండం పెడతాను ఎడితే వచ్చాడు. వచ్చిన తర్వాత అయినా పిల్లలు లేడు. నేను విజయవాడ టాపీ పనికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. టాపీ పనికని వెళ్ళినాడు. అక్కడ కూడా బాగా నేను ఉండలేను వచ్చేసాడంట. ఉండలేనని వచ్చేసినాడు. ఆ రేత్ర మరి వాళ్ళు ఫోన్ ఏం మాట్లాడారు అని తెలియదు. ఇంటికి వచ్చాడు. వాళ్ళ అక్కన మా పెద్ద కోళ్ళని మా కొడుకుని కేకేసి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అయ్యా మాటలు చిన్నాడు అట్ట మాట్లాడుతున్నావు అమ్మ నేను ఒకటి పోయినా ఒకటి ఉన్నాడు నీకేంట నలుగురి ధైర్యం చెప్పి నువ్వు చచ్చిపోతావు ఎందుకయ్యా నేను మాట్లాడినా. నా మాట లెక్క చేయకుండా ఆటో వేసుకెళ్ళిపోయి నేను దెబ్బలాడినప్పుడు లేని అమ్మాయి కానీ మనం ఉంటాయి ఆ పిల్లోడి మీద. ఈ రోజు అయితే రాత్రి స్టేషన్కి రమ్మన్నారయ్యా. మెగలమల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోన్ చేశారు. నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్పారంట. స్టేషన్ రమ్మన్నాను మా పిల్లోడికి చెప్తే అమ్మ నీకేమని చెప్పాను, నాకేమని చెప్పలేదు అయ్యా. స్టేషన్ రమ్మన్నారంటనే వెళ్ళి వాళ్ళకి 10 రోజులు మట్టి నిన్న కూడా పెద్దలను తీసుకురమ్మన్నారు. మాట్లాడతాం అన్నారు. అమ్మ గొడవ ఏమి లేదు కదా, తీసుకురా అక్కడైనా ఇక్కడైనా మాట్లాడతాగా, కొన్ని ఏదైనా తప్పుడు నేను మాట్లాడతాను తీసుకురామని నేను బతిలాడా. నిన్న కూడా పెళ్లి చేసిన ఆయన్ని తీసుకుని ఒక 2 పెద్దలను తీసుకుని మీ అమ్మనే మీ అన్నయ్యని తీసుకుని రమ్మనేసి నా పెద్ద కొడుకుతో మాట్లాడింది, నాతో కూడా మాట్లాడింది మా అయ్యపురాలు. మరి నిన్న కూడా అన్నవాళ్ళు రాత్రి అంటే పిల్లోడు వెళ్ళిపోయి ప్లాట్లోకి వెళ్ళిపోయి అంటే మొన్న చేయకోసుకున్నాడు. రాత్రి అంటే మందు తాగేసేసాను అన్నారు. రాత్రి వేసుకొచ్చాం మందులో నేను ఇంటికాడే సత్తానని తీసుకెళ్ళిపోయాం. ఇవాళ స్టేషన్కి పొద్దున వెళ్ళాడంట. సాయంకాలం 6ంటికి రమ్మన్నారంట. నేను ఫోన్ చేస్తే యానాన్ని ఎక్కడ ఉన్నామంటే నాకైతే స్టేషన్ అంటే నాకు కొంచెం పిడిసొంద పడిపోతాను, నాకే కంగారు కబుర్లు చెప్పరు. ఎక్కడున్నానని ఏంటంటే అప్పుడు అమ్మ స్టేషన్ రమ్మన్నారంటే నీకు చెప్పలేదు అన్నాడు. నాకు తెలవదయ్యా ఒక్కడే వెళ్తామని మనందరినీ. అప్పుడు అందరికి మా తమ్ముడోళ్ళకి వీళ్ళందరికీ ఫోన్ చేసి నేను మా మేనల్ని నెంబర్ నా దగ్గర లేదు అయ్యా స్టేషన్ అంటే బావకి నేను చెప్పాను. జగన్ అవినీతి నేర రాక్షస పరిపాలనలో కార్మిక, కర్షక, అణగారిన వర్గాల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. జగ్గంపేట రావులమ్మ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కష్టజీవుల దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్ అవినీతి నేర రాక్షస పరిపాలనలో కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, ఈ 4 సంవత్సరాల
కాలంలో భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కార్మికులు, వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు చాలా కష్టాలు అనుభవించారని, ముఖ్యంగా ఇసుక కొరత వలన భవన నిర్మాణ పనిముట్లు రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. A1 ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి పరిపాలనలో భూమాఫియా వల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, మైనింగ్ మాఫియా వల్ల కొండలు గుట్టలు మాయమయ్యాయని, ఆఖరికి పోలవరం పుష్కర కాలువలను కూడా వదలకుండా దోచుకున్నారని విమర్శించారు. మొదలు పెట్టినప్పటి నుంచి రాజకీయాల్లో అడుగెట్టినప్పటి నుంచి చూసుకుంటే నెంబర్ 1 A1 ఖైదీ, A1 నేరస్తుడిగా, ఇక్కడ ఖైదీ అనే కంటే A1 నేరస్తుడిగా ఆయన రాజకీయాల్లోకి అడుగెట్టి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని కూడా మబ్బుల్లో పెట్టి మాయ చేసి అందులో ఆ భ్రమపడ్డ వాళ్ళు నేను కూడా ఒకండి. ఎందుకంటే ఆయన కావాల్సినంత సంపద సంపాదించుకున్నాడు, ఇక తప్పు చేసేటటువంటి పని లేదు. చిన్న వయసులో అధికారంలోకి కానీ వచ్చినట్టయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ రాష్ట్రంగా తయారు చేస్తాడని భ్రమపడ్డాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో మహా కుంభాభిషేకంలో 5వ రోజు ఉదయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు మరియు కొలాన్ రాజారెడ్డి, పూజిత దంపతులు ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు చేతుల మీదుగా వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా గణపతి పూజ ప్రారంభించారు. అనంతరం శ్రీ మూలాన్మయ సర్వజ్ఞ పీఠం, శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి శిష్య బృందంతో విచ్చేసి యాగశాల ప్రారంభించి కలశ స్థాపన చేశారు. ఈ 3 రోజులు పీఠాధిపతులు ప్రవచనాలు అందిస్తారని, ప్రజలు ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానం నందు కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈరోజు ఉదయం 9 గంటలకి మన దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. స్వాముల వారు, వారి భక్తి బృందం, శిష్యులు అందరూ కలిసి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే స్వామి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అందరూ కూడా స్వామివారి సమక్షంలో యాగశాల ప్రవేశించడం జరిగింది. ఈ 3 రోజులు కూడా స్వామి అమ్మవారు కానీ అందరూ కూడా యాగశాలలోనే కలిసి స్థాపనలో ఉంటారు. తర్వాత 3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డు దక్కించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటరియేట్. ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ చొరవ వల్లే అవార్డు వరించిందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టించిన ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం. జాతీయ రహదారిపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం. మునుగోడు ప్రజలు దగాకు గురయ్యారన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉప ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీలు పత్రికా ప్రకటనలుగా మిగిలిపోయాయని ఆరోపణ. అనంతపురం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియా సమావేశం. 1వ తేదీ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని ఏకైక రాష్ట్రం ఏపీ అని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.